ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అయితే బిగ్ బాస్ గౌతమ్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నాడా? యష్మి, విష్ణు ఈ ఇద్దరిలో బెస్ట్ ఎవరు? నామినేషన్స్ లో ఉంది ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్. సార్ ఫస్ట్ చెప్పండి, బిగ్ బాస్ గౌతమ్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నాడా? అంటే బిగ్ బాస్ కొద్దిగా బయాస్డ్గా ఉన్నట్టయితే చాలా మంది ఫీల్ అవ్వచ్చు. మేబీ నేను కూడా ఒక్కొక్కసారి ఫీల్ అయ్యాను కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఏంటంటే అన్నెసరీగా ఇప్పుడు ఆయన ఒక పాయింట్లో దూరుతున్నాడు, వాట్ ఎవర్ ఏదైనా అనుకుంటున్నాడు అనుకుందాం. ఇప్పుడు గౌతమ్ పాయింట్ ఎలా ఉంటుందంటే సీజన్ 7 నుంచి చెప్తా. సీజన్ 7లో గౌతమ్ ఎలా ఆడేవాడు అంటే వేరే వాళ్ళ గేమ్ని బయట పెట్టాలి. అది ఏదైనా కానీ, నేను డ్యామేజ్ అనుకో, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకో, ఏదైనా అనుకో, ఆయనకి కెమెరాలో మాట్లాడడం అలవాటు. కెమెరా ముందు మాట్లాడతాడు. సీజన్ 7లో నాకు బాగా గుర్తు ఏంటంటే చాలా క్వశ్చన్లు అడిగాడు. ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చెప్పండి, లేదంటే నన్ను 7 నుంచి పంపించేయండి అన్నాడు. కెమెరా ముందుకు వచ్చి చాలా క్వశ్చన్లు అడిగాడు. సో అక్కడ ఏంటంటే శివాజీతో బాగా కొట్లాడిన సందర్భం ఉంది. ఇప్పుడు నీకు చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ ఆడుతున్నారు, సో వీళ్ళు గ్రూప్ ఆడుతున్నారని గౌతమ్కి తెలుసు. దాన్ని ప్రూవ్ చేయడం వల్ల నీకు వచ్చిన లాభం ఏం లేదు, ప్రూవ్ చేయకపోతే వచ్చిన నష్టమూ లేదు. నువ్వు ఏదో ఒక సైడ్ తీసుకోమని నిన్నైతే అడగలేదు. నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుకో, నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వు డీల్ పెట్టుకో, ఏదైనా చేసుకో. మనం మొన్న మాట్లాడుకుంది కూడా అదే. గౌతమ్ డీల్ పెట్టుకోవాల్సిన గేమ్ డీల్ పెట్టుకోవాలా, డీల్ పెట్టుకోవాల్సిన అవసరం లేని గేమ్లు వెళ్ళి డీల్ పెట్టుకుంటాడు. సీజన్ 7లో కూడా ఇదే చేశాడు. ఎక్కడ కావాలో అక్కడ మాట్లాడరు, ఎక్కడ మనకి పాయింట్ ఉంటుందో అది మాట్లాడరు. దాని తర్వాత ఏంటంటే మీరు ఇలా ఆడుతున్నారు అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే పక్క హౌస్మేట్స్కి నన్ను ఇలా పోర్ట్రే చేయాలని గౌతమ్ మాట్లాడుతున్నాడు, మనల్ని ఇలా బయటికి లాగాలి, మనం గొడవ పడతామని గౌతమ్ లాగుతున్నాడు. ఇలాగే హౌస్మేట్స్కి అర్థమవుతుంది. సమ్మర్ కొన్ని పాయింట్లు కొంతమంది సపోర్టర్స్ కూడా అదే పాయింట్ అర్థమవుతుంది బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకి. అయితే ఇక్కడ ఏమైందంటే సీజన్ 7లో లాస్ట్ టైము శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్ కింద ఉండేవాళ్ళు. సో శివాజీ ఎప్పుడు కూడా నీకు శోభా శెట్టి కానీ, ప్రియాంక కానీ, అమర్దీప్ అంటే అసలు పడదు, అమర్దీప్ కానీ, ఈవెన్ గౌతమ్ది కూడా కొన్ని పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తూ ఉండేవాడు. ఇలా ఏం లేనప్పుడు ఆ వారం తీసుకుపోయి టేస్టీ తేజ మీద వేసేవాడు, ఏదో ఒకటి సిల్లీ కనుకో ఏదన్నా. సో గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అప్పట్లో మేము తప్పు చేస్తుంటే నామినేషన్ చేసి ఇది తప్పురా అని చెప్తున్నావు, రైట్? మరి నీ పక్కనే ఉంటున్నారు, పొద్దున్న లేస్తే నువ్వు పల్లవి ప్రశాంత్కి కానీ యావరికి కానీ ఎందుకు చెప్పట్లా? ఇదే విషయం మాకు ఎలాగైతే చెప్తున్నావు నువ్వు కూడా అన్నా అలాగే చెప్పాలి కదా అని. అంటే ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఆడియన్స్, అందరు అన్నట్లు. అప్పుడు అదే పాయింట్ చెప్పాడు, వాళ్ళ తప్పులేం కనబడట్లేదు అంటే నాకు ఇలాగే పెద్ద తప్పులు కనబడుతున్నాయి అన్నాడు శివాజీ. అంటే ఇక్కడ వీళ్ళ తప్పులు నేను చెప్తా అని గౌతమ్ చాలా తప్పులు చెప్పాడు వాళ్ళు చేసినవి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నామినేషన్ లో అబ్నార్మల్ గా వెళ్ళిపోతాడు, ఇష్టం వచ్చినట్లు ఎమోషనల్ మాట్లాడతాడు. సో మరి అమర్దీప్ కూడా టాస్క్ లో ఎమోషనల్ అయ్యాడు, తప్పు ఏముంటది, బ్యాలెన్స్ చేసుకున్నా. అలాగే ప్రిన్స్ యావర్ శోభా శెట్టి మీద అరిచిండు, గట్టిగా అరిచిండు, యూ అని ఎక్కిరిచ్చిండు కదా, అందరికి తెలుసు అది. సో మరి అది నీకు తప్పు అనిపిలే? ఇలాంటివి అడుగుతాడు, లాజిక్ పాయింట్స్ అడుగుతాడు. సో వాట్ ఎవర్ అంటే ఒక రివ్యూవర్ ఒక ఎనాలిసిస్ చేసే పని ఆయన హౌస్ లో ఉండి చేస్తాడు. దానికి వాళ్ళు ఏమంటారు, నువ్వెవరు చెప్పడానికి, నువ్వేమన్నా బిగ్ బాసా అంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ బయట అనుకునేది ఏదైతే ఎనాలిసిస్ కానీ వాట్ ఎవర్ ఉంటుందో ఫీలింగ్, నువ్వు అక్కడ ఆటలో కాకుండా ఆటలోనే నువ్వు శివాజీనే ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నావు? వాళ్ళని అలా గేమ్ ఆడమంటున్నావా? అలా గేమ్ ఆడకపోతే వాళ్ళు తప్పుగా ఆడుతున్నట్లు లెక్క. సో ఇలాంటివన్నీ వస్తాయి క్వశ్చన్స్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలాగే వచ్చినాయి. నిన్న శనివారం దాంట్లో యాజ్ ఇట్ ఈస్ ఇదే నాగార్జున గారు చెప్పింది కూడా. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారా అనుకుందాం, ప్రాబ్లం ఏంటి అన్నారు. వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడితే పబ్లిక్ వాచింగ్ కదా, నీకెందుకు నష్టం అంటే హౌస్ లో ఉండి నువ్వు అది చెప్పొద్దు, టైటిల్ విన్నర్ అయ్యేది ఒక్కలే కదా, అదే కదా అన్నది నాగార్జున. నువ్వు హౌస్ లో ఉండి చెప్పొద్దు, బయట యాజ్ ఎ రివ్యూవర్ మాట్లాడి సూపర్ క్లాప్స్ కొడతారు, బయట వేరే అనాలిసిస్ చెయ్యి సూపర్ అంటారు. బట్ హౌస్ లో ఉన్నప్పుడు నువ్వు కూడా ప్లేయర్వి, నువ్వు ప్లేయర్ అన్నప్పుడు యాజ్ ఎ ప్లేయర్గా నీకు ఇబ్బంది ఎక్కడ కలిగింది,
యాజ్ ఎ ప్లేయర్గా వాళ్ళు నామినేట్ అవ్వకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం? సపోజ్ వాళ్ళు నామినేట్ చేసుకున్నారు అనుకుందాం ఒకళ్ళొకళ్ళు, నీకు వచ్చిన లాభం ఏంటి? నీకే ఓట్లు తగ్గుతాయి కదా. ఎంత తక్కువ మంది ఉంటే అంత బాగా సేవ్ అవుతారు, ఎంత ఎక్కువ మంది ఉంటే వెళ్ళిపోయే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే షఫిల్ అవుతాయి ఓట్లు అనేవి. ఎంత తక్కువ మంది నామినేషన్లు ఉంటే మనం సేవ్ అయ్యేది అంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది మనకే. ఇప్పుడు 3 4 నామినేషన్లు ఉన్నారనుకోండి, మనం స్ట్రాంగ్ అయితే మనం సేవ్ అయిపోతాం ఫస్టే. అదే 10 మంది ఉన్నారనుకో చెప్పలేము, మనకి వేయచ్చు ఓటు, వేయకపోవచ్చు, స్ప్లిట్ అవుతా ఉంటాయి ఓట్లు. సో సింపుల్ లాజిక్. వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకోకపోతే నీకేంటి ప్రాబ్లం? మరి అలాగే యాక్చువల్గా నాగార్జున గారు ఒక పాయింట్ అడిగి ఉండాల్సింది, మిస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ గ్రూప్ నీకు కనబడుతుంది కదా గౌతమ్, ఇక్కడ సైడ్ గ్రూప్ నీకు కనబడట్లేదా అని అడిగి ఉండాల్సింది. రోహిణి, తేజ, అవినాష్ వాట్ ఈస్ దిస్ అని అడిగి ఉండాల్సింది. మరి అక్కడ నీకు కనబడింది, నువ్వు పృథ్వీని అన్నావు, పృథ్వీనే ఎత్తి చూపించి పాయింట్లు అన్నావు. సో మరి నీకు ఇక్కడ గ్రూప్ కనపడలేదా అని అడిగి ఉండాల్సింది, అది మిస్ అయ్యారు. సో అది మిస్ అయితే ఓకే. ఇంకొకటి ఏంటంటే పృథ్వీది డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడడం కానీ అది కానీ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఒక మూమెంట్ వచ్చినప్పుడు కొంతమందికి అలాగే ఉంటుంది, అదే వాళ్ళ పర్సనాలిటీ అని డిస్క్రైబ్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్స్ చేయడం అనేది నచ్చలా. నీకు ఎంత ఆవేశం వచ్చినా కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడాలని చెప్పాలి కదా. అది చెప్పారు ఎప్పుడు గౌతమ్ మొత్తం క్లాస్ పీకాక ఎప్పుడుకో చెప్పారు. బట్ ఏంటంటే అక్కడ పృథ్వీది ఒరే అన్న, అరే అన్న, అదే అన్న, ఇదన్నా అవినాష్తో మాట్లాడేటప్పుడు అది చెప్పారు. సో ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచనలు కోల్పోతారు ఎవరైనా, ఆ ఆలోచనలు కోల్పోయినప్పుడు మాటలు తోలుతూ ఉంటారు అని ఒక కౌన్సిలర్ లాగా కౌన్సిలింగ్ చెప్తాడే తప్ప ఆయన వాట్ అక్కడ మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్ట్గా ఆ మిస్టేక్ని అడ్రస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు అడిగారు గౌతమ్ది టార్గెట్ చేస్తుందా బిగ్ బాస్ అని. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకి ట్రిగ్గర్ అవుతూ ఉంటే, ఇప్పుడు సీతాఫలం తిన్నాడు, ప్రేరణ ట్రిగ్గర్ అవుతుంది, కావాలని ట్రిగ్గర్ చేశాడా? ఇప్పుడు నబిల్కి ఆ డౌట్ ఉంది, కావాలని ప్రేరణని ట్రిగ్గర్ చేసి ఈయన మాటలు అనిపించుకున్నాడా, ప్రేరణ ఎలాగో మాట్లాడుతుంది కాబట్టి అనే డౌట్ ఉంది. సో ఇది కూడా గేమ్ ప్రకారం చూసుకోవాలి కదా, గేమర్ అయి ఉండే అంత గేమ్ ఆడి ఉంటే. ఇప్పుడు వాట్ ఎవర్ వీళ్ళ మదర్ వచ్చినప్పటి నుంచి ఈయన స్వీట్గా ఉంటున్నాడు నాతో, నిఖిల్ ఆరు వేరే వాళ్ళు, నా గౌతమ్తో గొడవలొద్దు, గౌతమ్ ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ చాలా బాగుంటాయని అన్నారనే టాక్ వచ్చింది కాబట్టి మేబీ వాళ్ళు స్వీట్గా అయ్యారని నాగార్జున ముందే చెప్పారు. సో అలా ఎందుకు అనుకుంటావు? మరి మీ బ్రదర్ వచ్చి నీకు ఇన్పుట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆర్గ్యుమెంట్ పెంచుతున్నావుగా, ఇలా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఇవి కూడా దేర్ ఈస్ టూ సైడ్స్, ఇటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ అంతే ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడంలో గౌతమ్ కొంచెం ఇది అవుతున్నాడు. ఆ వారే ఏంటంటే చాలా పాయింట్లలో బయటకు వస్తున్నప్పుడు బిగ్ బాస్ కూడా ఏంటంటే సమ్ టైమ్స్ నాకు బయాస్డ్ ఎక్కడ అనిపించింది అంటే ఈ బిగ్ బాంబ్ వేసేటప్పుడు అనిపించింది. నిఖిల్, గౌతమ్ ఎక్కువ పాములు ఇచ్చారు, ఎక్కువ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లో ఎక్కువ స్నేక్స్ వీళ్ళిద్దరికి వచ్చాయి, ఇద్దరు టై అయ్యారు, మీకు బిగ్ బాంబ్ ఉంటదని అనౌన్స్ చేశారు తప్ప అదేం బిగ్ బాంబు ఎవరు చెప్తారు అనేది చెప్పలేదు. దాన్ని ఆలోచించుకుని మగప్ చేసుకుని మేబీ స్క్రిప్ట్ రాసుకుని యష్మి బయటకు వస్తే యష్మి నిఖిల్కి వేయదు, నిఖిల్కి నామినేషన్ వేసిద్దా యష్మి? వెళ్ళిపోతా నువ్వు బ్యాడ్ అనుకుంటే నాకెందుకు, ఇంకా నన్ను హౌస్ లోంచే బయటికి పంపిస్తారు, జనాలు ఓట్లు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి, ఈ మైండ్ సెట్ వచ్చేది. వన్స్ గేట్ దాట్ రాగానే నువ్వెవరో నేనెవరో అలాగే ఉంటుంది మైండ్ సెట్. సో వచ్చిన తర్వాత నిఖిల్ ఖచ్చితంగా నామినేట్ చేయదు, సో గౌతమ్కే నామినేట్ చేస్తుంది కదా. ఆ నామినేషన్ బాంబ్ ఎవరు ప్రిపేర్ చేశారు? అదేమన్నా లక్కీ డిప్ లో వచ్చిందా? బిగ్ బాంబ్ అని ఒక 10 చిట్టీలు రాసి లక్కీ డిప్ లో వస్తే ఓకే ఇది బయాస్డ్ కాదు అనుకుందాం. బట్ గౌతమ్ నేరుగా నామినేట్ చేస్తావు కదా, అందులో కూడా మళ్ళీ జాలి ఒక్క ఓటు నీకు ఒక ఓటు వచ్చింది, ఇంకో లేకుండా ఉంటారా? పృథ్వీ వేయకుండా ఉంటాడా? పృథ్వీ 100% వేస్తాడు కదా. సో ఇక్కడ నబీల్ వేసాడు ఈసారి. సో నబీల్ అనవసరంగా పాయింట్లెస్ గా మాట్లాడితే మాత్రం ఈ రోజు బిస్కెట్ అయిపోతాడు. కానీ నాకేమనిపించిందంటే గౌతమ్ ని టార్గెట్ కాదు, గౌతమ్ ని కొంచెం పెంచనీకే చేసేదని నాకు అనిపించింది. ఎందుకంటే హౌస్ లో కార్నర్ అయిన వాళ్ళే గెలుతారు కదా, బయట ఎవరైతే కార్నర్ అయ్యిర్రు వాళ్ళ కోట్స్ ఎక్కువ వస్తాయి కదా, గౌతమ్ కి వస్తున్నాయి అని తెలిసి బిగ్ బాస్ కావాలని అట్లా చేసిందని నాకు అనిపిస్తుంది. అంటే అలా కాదుగా, ఇప్పుడు నామినేషన్స్ లో ఉండటం అంటే బిగ్ బాస్ ఆల్మోస్ట్ బయటకి వెళ్ళిపోయే నామినేషన్ అది. సో సమ్మర్ ఎక్కడైనా లిస్ట్ లో ఉంటే ఇప్పుడు గౌతమ్కి ఏముంది, ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయి బచాయించిండు, ఆ తర్వాత సేవ్ అయ్యిండు. ఆ గేమ్ అక్క అనే ఆ గేమ్ కానీ, సో చాలా మంది యూత్ కనెక్టింగ్ అవుతూ ఉంటారు, చాలా మంది
బ్రేకప్ అయిపోతేలే అంటారు అమ్మాయిని చూసారా, ఆ యాటిట్యూడ్ లాస్ట్ టైం ఆడుకున్నాం మనం. అలాంటి వాళ్ళు బాగా యూత్ కనెక్ట్ అవుతారు. సో వాళ్ళు సమ్మర్ ఆ వీక్ గౌతమ్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. అలాగే గౌతమ్కి చాలా మంది వేరే వాళ్ళు నామినేషన్లో లేకపోవడం ప్లస్ అయింది. నిఖిల్ లేడు, నబిల్ లేడు, సో ఇది ప్లస్ అయింది గౌతమ్కి. ఇప్పుడు ఎలా ఉంటుంది, సో నబీల్ ఉన్నా నిఖిల్ ఉన్నా గౌతమ్కి చాలా టఫ్ ఫైట్ అవుతుంది. అది చాలా అంటే చాలా టఫ్ ఫైట్ అవుతుంది. మేబీ వాళ్ళు వేరే కాంటెస్టెంట్స్ ఉన్నారనుకో, ప్రేరణ వీళ్ళతో ఉన్నాడు అనుకో, మేబీ లిస్ట్ లో కూడా ఉండొచ్చు కదా. సో అలా కూడా ఛాన్స్ ఉంది కదా, నాకు అలా అనిపించింది. అంటే నేరుగా నామినేట్ చేయడం అనేది వై గౌతమ్, సో వాళ్ళిద్దరూ ఉన్నారని అలా బిగ్ బాంగ్ డిజైన్ చేసుకున్నారా. ప్లస్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు లైవ్ లో చూస్తే అర్థం అవుతుంది, కొన్ని పాయింట్స్ పెడుతుంటే గౌతమ్ది కట్ చేస్తారు. పృథ్వీ గౌతమ్ ఆర్గ్యుమెంట్స్ లో గౌతమి కొన్ని లేపేశారు, కొన్ని టెలికాస్ట్ చేయలా. ప్లస్ ఇంకోటి బాగా ప్లస్ అయ్యేది చెప్తా మీకు, డైస్ వేసారు. ఏది వాళ్ళు వేలాడే టాస్క్ ఉంటుంది, బేస్మెంట్ మీద నుంచోవాలి, డైస్ వేసారు. ఆ డైస్ లో ఏది ఏ కలర్ వస్తే ముందు ఎవరిని తీసేయాలి అనే దాని మీద ఉంటది. 2 రెడ్ 2 బ్లూ ఉన్నాయి అనుకుందాం సపోజ్. సో వాటిల్లో ఎవరిని ముందు తీసేయాలి అనేది సంచాలక్ డెసిషన్. అది ఎక్కడ బయాస్డ్ అవుతుందో అంటే నన్ను మళ్ళా మీరు తప్పు పట్టొచ్చని వాళ్ళ పేర్లు రాసిండు అక్కడ. వై అంటే యష్మి, వి అంటే విష్ణుప్రియ, పి అంటే పృథ్వీ, ఇలా రాసుకున్నాడు. ఆర్ అంటే రోహిణి, ఇలా రాసుకుని వేసాడు చూడండి. దాన్ని బట్టే మీరు ఎంత బిగ్ బాస్ గొడవ ఇది చేయాలని చూసుకుని అక్కడ జడ్జిమెంట్ పర్ఫెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. మరి ఇది ఎందుకు టెలికాస్ట్ చేయాల? మీరు హైలైట్ అయ్యే టెలికాస్ట్ అవ్వాలిగా. మీకు అరే భలే చేసిండే గౌతమ్ సూపర్ అన్నవి మీరు టెలికాస్ట్ చేయకపోతే ఏముంటది, ఎవరికైనా కూడా సమ్మోర్ ఎక్కడో కాస్త ఇది ఉందేమో, బయాస్డ్ ఏదైనా పేరు పెట్టుకోండి, మీరు ఫేవర్ అనుకోండి ఏదైనా, బట్ సమ్మోర్ ఎక్కడో ఉందా అని నాకు ఒక్క చోట 2 చోట్ల అనిపించింది చెప్పేసా. మిగతా అంతా ఏమి అనిపించలే నాకు. బట్ గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇంకొకటి ఏంటంటే గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నా, సో వేరే విధంగా మాట్లాడుకున్నా, సాటర్డే ఎపిసోడ్లో జడ్జిమెంట్ అనేది జరగల. జడ్జిమెంట్ అనేది ఎక్కడా జరగలేదు. మీకు విష్ణుప్రియ వర్సెస్ రోహిణి విషయంలో అసలు జరగల. అది ఏంటంటే పాయింట్ని అడ్రస్ చేయలేదు. పాయింట్ని అడ్రస్ చేయకుండా వేరే విధంగా కౌన్సిలింగ్ చేశారా అని అయితే నాకు అనిపించింది. అప్పటికి నాగార్జున గారు ఒక కన్క్లూజన్ ఇస్తున్నా, మళ్ళీ విష్ణుప్రియ మళ్ళీ రప్చర్ చేసుకున్నట్టు మళ్ళీ మాట్లాడింది. సో నేను ఎందుకు అన్నానంటే నా ఆట అని అంది సార్, నా ఆట ఇలా అంది సార్, నా ఆట అలా అంది సార్, అందుకనే నాకు కోపం వచ్చిందంటే మరి నీ ఆట అలాగే ఉంది కదా. సరే ఇప్పుడు ఆటో టాస్క్లో నువ్వు నీ కోసమే ఆడావు అనుకుందాం, అంతకు ముందు కూడా నువ్వు టాస్క్లు వస్తే నీ కోసమే ఆడావు అనుకుందాం. మరి వాటర్ గ్లాస్ టాస్క్ దేనికోసం ఆడావు? నువ్వు ఆల్రెడీ లిస్ట్లో ఉంటివి, పృథ్వీ కోసమే ఆడావు కదా. ఇది హోస్ట్గా నాగార్జున అడగాల్సిన పాయింట్. అందుకే రోహిణి అంది ఆ మాట నిన్ను. ఇప్పుడు నువ్వు చేసేదే అంటే తప్పేంటి? నువ్వు పృథ్వీతోనే ఉంటున్నావు, ఇదే కదా నీకు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి నామినేషన్ పడ్డది. అయినా నేను ఇలాగే ఉంటా, అది జనాలకి నచ్చి నాకు ఓటేస్తారు, ప్రకృతి కరుణిస్తుంది అన్నావు. ప్రకృతి వరం ఇస్తుంది, కరుణిస్తుంది, మొత్తం అన్ని ఆల్మోషన్స్ నాకు వస్తాయి అన్నావు. సో వాట్ ఎవర్ నీ గేమ్ స్టైల్, అది మీరు గేమ్ ఆడుకోండి, కాదని ఎవరు అన్నట్లు. వన్స్ నువ్వు రోహిణిని ట్రిగ్గర్ చేసినప్పుడు అమ్మాయి ఒక మాట అంది, నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసినావు, తర్వాత వర్కౌట్ అవ్వలేదని పృథ్వీకి వచ్చినావు, అందుకని నువ్వు సస్టైన్ అవుతున్నావు ఇక్కడ. అంటే నాగార్జున గారు ఆ పాయింట్ని స్ట్రెస్ చేయాలి కదా. సో అంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ వల్లే విష్ణు ఇక్కడ ఉందా అని సైట్ క్వశ్చన్ అడిగారు. మేబీ ఏమన్నా అది ప్రజలకు నచ్చిందేమో సార్, ఉందేమో అని ఒక పాయింట్ కన్క్లూజన్ ఇచ్చింది రోహిణి. మరి దాని జస్టిఫికేషన్ ఏది నీకు? మరి విష్ణు చూడమ్మా ఇలాగ అంటుంది, మరి దాన్ని బట్టి నువ్వు ఆట మార్చుకుంటావా, ఇలాగే కంటిన్యూ చేస్తావా? అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి. లేదు సార్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తే ఎవరేమనుకున్నా అని అనాలి కదా, అనిపించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతకు ముందు కూడా అదే అంది, ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఉంచితే నేను ఉంటా. సో ఎలా సేవ్ అవుతున్నావు అదే నాకు అర్థం కావట్లా అంటది రోహిణి కూడా. పృథ్వీ ఎలా సేవ్ అవుతున్నావు, నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు నాకు అర్థం కావట్లా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సమ్మోర్ ట్రాక్ నేనే ఉన్నా అంతెందుకు. స్టార్టింగ్ ఫస్ట్ వీక్ ఒక 2-3 సందర్భాల్లో ఓకే బాగుంది, అరే భలే ఉంది, క్యూట్గా సో చాలా బాగుంది అనుకున్నా. నేను రివ్యూలో కూడా ఏం చెప్పినా అంటే అప్పట్లో సీజన్ 3లో రాయలసీమగంజ్ పునర్నవి ఆ ట్రాక్ ఎంత బాగా వర్కౌట్ అయిందో ఇది కూడా అలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నా. నేను అనుకున్నా, పర్సనల్ గా అనుకున్నా, అరే బాగుంది, లిమిట్ దాటట్లేదు.
లిమిట్ దాటే చాలా ఉంటాయి. సో దాని గురించి అసలు వర్స్ట్ మనం ఆడుకోవడం. లిమిట్ దాటట్లేదు, బాగుంది, క్యూట్గా బ్రహ్మాండంగా ఉంది. కొంచెం జోకులే అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు సరదాగా మాట్లాడటం సరసాలాడటం వేరేగా ఉంటుంది. అది డీప్గా వెళ్ళిపోతే అది వర్స్ట్గా కంపరంగా ఉంటుంది చూడడానికి. అంటే క్యూట్గా మాట్లాడుకుంటూ కాస్త జోకులు వేసుకుంటూ కాస్త చరిష్మా అంటారు, బ్లషింగ్ అంటారు, అక్కడ వరకు ఉంటే ఆడియన్ ఎంజాయ్ చేస్తాడు, వాడు కూడా బ్లష్ అవుతాడు, అరే వాళ్ళే ఉంది సిగ్గుపడతాడు వాడు కూడా. కానీ అది ఓవర్గా దాటింది అనుకో రోత పుట్టిద్దాడు, ఏంది ఇది అసమానం, ఇదేనా ఇంకా వేరే పని లేదా, వేరే టాస్క్లు ఆడవా నువ్వు, ఇలా వచ్చేస్తుంది. అంటే ఒక వారం ఒక 10 రోజుల వరకు సస్టైన్ అవుతుంది ఇది. దాని తర్వాత ఏమవుతుంది అంటే చిరాకేస్తుంది. చిరాకేసిన తర్వాత వాడికి ఏముంటుంది, వీళ్ళిద్దరికి ఓటేయడం మానేస్తాడు. వాళ్ళిద్దరు వేస్ట్, ఎంత బాగా టాస్క్లు ఆడినా కూడా. నువ్వు పృథ్వీ ఎంత బాగా ఆడుకుంటూ వచ్చావు టాస్క్ల్లో, నేను కొట్టినోడు లేడు అనుకున్నావు. సో ఈవెన్ తో నువ్వు రోహిణిని ఏమని నామినేట్ చేసినావు, నువ్వు అసలు ఫిజికల్గా చూసుకో, అసలు టాస్క్లే ఆడలేవు, నువ్వు ఫిజికల్ టాస్క్లు వస్తే ఆడలేవు అన్నాడు. పైనుంచి కింద వరకు చూస్తేనే నువ్వు ఏం చూస్తున్నావు, నా పర్సనాలిటీని కామెంట్ చేస్తున్నావు అంది. వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా ఆ రోజు. సో ఆ రోజు అడ్రస్ కూడా చేశారు కదా, నాగార్జున గారు కూడా ఇలా చూశారు పృథ్వీని, అవునా? మరి అక్కడి నుంచి పృథ్వీతోనే ఆడి గెలిస్తే ఎట్లుంటది మనిషికి? అక్కడి నుంచి 4-5 వారాలు వెయిట్ చేసి విష్ణుప్రియతో రప్చర్ అయిపోయిన తర్వాత, విష్ణుప్రియ కూడా 0 అన్న తర్వాత, పృథ్వీ కూడా 0 అన్న తర్వాత, నువ్వు పృథ్వీ మీద గెలిస్తే ఎట్లుంటది అంటున్నాను. నువ్వు వేరే వాళ్ళ మీద, నిఖిల్ మీద నబిల్ మీద గెలిస్తే అంత ఆనందం ఉండేది కాదు. అక్కడ ఆనందం ఉంది పృథ్వీ మీద గెలవడం వల్ల. సో ఉంది అక్కడ అప్రిషియేషన్స్ వచ్చాయి, నాగార్జున నుంచి కూడా వచ్చాయి. బట్ ఏంటంటే మీరు జడ్జిమెంట్ ఇచ్చేది ఏమని ఇవ్వాలి, ఆట ప్రకారం నన్ను అంది సార్, అందుకని కోపం వచ్చింది అంది. ఆట ప్రకారం నువ్వు అలాగే ఉన్నావు కదా అని ప్రూవ్ చేయాలి. హోస్ట్ ప్రూవ్ చేయలేకపోతే ఫెయిల్ అయినా. ఏదో బ్యాలెన్స్ చేసి, అమ్మ నీకు దెబ్బ తగిలిందా, మందు రాసుకున్నావా, ఓకే, నీకు తగిలిందా, నువ్వు మందు రాసుకున్నావా, ఓకే, వెళ్ళిపోమంటే అయిపోయింది అక్కడ. దాని దెబ్బ ఎంత తగిలింది, నువ్వు ఇచ్చావా, నువ్వు కొరికావా, నువ్వు ఎందుకు కొరికావు, ఈ రీజన్కి వెళ్ళి దాన్ని సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. సో అది లేదు. సో అలాగే గౌతమ్ విషయంలో కూడా అది లేదు. సో అందుకని చెప్పి ఏదైనా కూడా సాటర్డే ఎపిసోడ్ అనేది బ్యాలెన్సింగ్ చేయలేకపోయారు. ఇష్యూ పెద్దదైంది, చాలా 3-4 ఇష్యూలు ఉన్నాయి. యష్మిదే నిఖిల్ది ఉంది, ఏది వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి మాట్లాడిన ఇష్యూ ఉంది, అది అడ్రస్ చేయలేదుగా. ఫైనల్ గా స్ట్రాంగ్ ఉమెన్ నువ్వు వాడుకుని వాళ్ళని ఎలిమినేట్ అయ్యేలాగా చేస్తున్నావు, అది అడ్రస్సే చేయలే. అసలు ఇంత కూడా మాట్లాడలే, కనీసం సెటర్ కూడా వేయలేదు. ఉమెన్ ఎవరు వెళ్ళకండి ఆయన దగ్గరికి, ఆయన కొంచెం ట్రాప్ చేసేసి పంపించేస్తాడు అని కనీసం ఒక డైలాగ్ వేస్తున్నా అది జనాలకి బాగా అర్థమయ్యేది. అట్లా చేయడుగా నిఖిల్ అని, అది అడ్రస్ చేయలేదు. సో ఇక్కడ కిచెన్ లో ప్రేరణకి ఆ దోశ విషయం తేజకి గొడవైంది. ప్లస్ ప్రేరణకి తేజకి ఈ నామినేషన్స్ అప్పుడు, ఆ టాస్క్ అప్పుడు కూడా గొడవైంది. ఎందుకు నువ్వు అలాగా డెసిషన్ తీసుకున్నావు అనే విషయంలో ప్రేరణ ఏదో రీజన్ చెప్పేసింది, కానీ తేజ కన్విన్స్ కాలేదు. అసలు అలా ఆడకూడదు అన్నాడు. విష్ణుకి తేజకి గొడవ కూడా అయింది, ఏది వాటర్ గ్లాస్ది, దాన్ని అడ్రస్ చేయలేదు. విష్ణు నువ్వు ఎందుకు పడేసినావు, నువ్వు లిస్ట్లో ఉన్నావు కదా, ఈ డైలాగ్ అడిగి ఉండాల్సింది, అడగలేదు. తేజ నువ్వేంటి కంప్లైంట్, అదే అడగల. సో అవినాష్ ఉన్నాడు, ఇద్దరు కూర్చుని గోండాల్లాగా రౌడీలాగా మీదకి వెళ్తున్నాడు, అసలు ఎలా సేవ్ అవుతున్నాడు ఏంటి అని అడిగారు, దానికి లేదు. సో ఇవన్నీ సినారియోలు సాటర్డే అడ్రస్ చేయకపోవడం. ఇప్పుడు ఏంటంటే నామినేషన్కి కొన్ని పాయింట్స్ దొరికాయి ఆల్రెడీ. నిన్న ఈ చిట్టీలు తీసుకుని అవి ఇచ్చారు, కంప్లైంట్స్ ఒకరి మీద ఒకరు చదువుంటారు, వాటి మీద గొడవ అవుతుంది. ప్లస్ స్నేక్ ల్యాడర్ గొడవ అవుతుంది. ప్లస్ పాత పాయింట్లు కూడా మాక్సిమం బయటికి తీసుకొస్తారు, లాగుతారు. సో హాట్ గా అయితే నామినేషన్స్ ఉంటాయి.